ఒకానొక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. చెట్టు కొమ్మలపై అనేక రకాల పక్షులు నివసించేవి. వాటిలో ఒక అందమైన పావురం మరియు ఒక తెలివైన చిలుక కూడా ఉండేది. పావురం చాలా శాంతంగా, నెమ్మదిగా ఉండేది. దానికి తన అందం పట్ల కొంచెం గర్వం కూడా ఉండేది. చిలుక చాలా చురుగ్గా, సరదాగా ఉండేది. మాటలతో అందరిని నవ్వించగలదు. ఒకరోజు ఎండాకాలం వచ్చింది. అడవిలో జంతువులంతా పక్షుల నీటి కోసం అల్లాడుతున్నాయి. పావురం మరియు చిలుక కూడా దాహంతో బాధపడుతున్నాయి. అప్పుడే చిలుక ఎగురుతూ వెళ్లి దూరంగా చిన్న నదిని చూసి వెంటనే అది తిరిగి వచ్చి పావురంతో ఆడొక చిన్న నదిని చూశాడు. దూరంగా చిన్న నది ఉంది అని అక్కడికి వెళ్ళి నీరు తాగుదామని పిలిచింది. పావురం బద్ధకంగా నాకిప్పుడు ఎగరాలని లేదు. చిలుక నువ్వు వెళ్ళిరా, నేను ఇక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటానని బదులిచ్చింది. చిలుక పావురం మాట వినకుండా మళ్ళీ బతిమాలింది. దయచేసి రా, పావురం దాహం వేస్తుంది, ఒంటరిగా వెళ్ళడానికి నాకు భయంగా ఉంది. అయినా పావురం తన బద్ధకాన్ని వదలలేదు. నువ్వు పిరికిదానివి చిలుక, భయపడకు, వెళ్ళిరా అని నిర్లక్ష్యంగా చెప్పింది. చిలుక చేసేదేమీ లేక ఒంటరిగా నది వైపు ఎగిరిపోయింది. అది తిరుగుతూ వెళ్తుండగా ఒక వేటగాడు చెట్టు దాటున దాగి ఉండడం చూసింది. ఆ వేటగాడు తన వలలో కొన్ని గింజలు వేసి పక్షుల కోసం ఎదురు చూస్తున్నాడు. తెలివైన చిలుక వెంటనే ప్రమాదాన్ని గ్రహించింది. నీరు తాగిన తర్వాత చిలుక వేగంగా తిరిగి మర్రి చెట్టు వద్దకు వచ్చి హడావిడిగా పావురంతో, ఓ పావురమా, త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. అక్కడ వేటగాడున్నాడు, మనకు గింజలు పోసి మనల్ని పట్టుకుంటాడు అంటే మా పావురం మాట వినలేదు. అక్కడ వేటగాడు వలలో గింజలు వేసి చూస్తున్నాడని చెప్పినా వినలేదు పావురం. పావురం అతని చిలుక మాట నమ్మలేదు. నువ్వు ఎప్పుడే ఒక కథ కట్టుగా చెప్తావని ఉంటావు. చిలుక నేను రాను, నువ్వు కావాలంటే వెళ్ళొచ్చు అని మళ్ళీ నిర్లక్ష్యంగా మాట్లాడింది. తన అందం మరియు బలగం తను ఎవరు ఏమీ చేయలేరనే గౌరవం అనుకుంది. చిలుక చాలా బాధపడింది. తన స్నేహాన్ని ప్రమాదం పొంచి ఉందని తెలిసిన ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. అయినా ప్రయత్నించకుండా ఉండకూడదని భావించి మళ్ళీ పావురానికి నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. నన్ను నమ్ము పావురమా, నేను నిజం చెప్తున్నాను, ఒక్కసారి వచ్చి చూడు. అది పావురం విసుగ్గా. నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు, నాకు నిద్ర వస్తుంది, కాసేపు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వని కసురుకుంది. చిలుక చేసేదేమీ లేకపోయింది. తన ప్రాణాలు కాపాడడానికి అక్కడి నుండి దూరంగా ఎగిరిపోయింది. కొంతసేపటి తర్వాత ఆకలితో ఉన్న కొన్ని అమాయకమైన పావురాలు గింజలు చూసి వలలో చిక్కుకున్నాయి. వాటిలో ఒక అందమైన పావురం కూడా ఉంది. అది తన బద్ధకం మరియు గర్వం కారణంగా ప్రమాదంలో చిక్కుంది. అది తన తప్పును తెలుసుకొని చాలా బాధపడింది. చిలుక మాట విని ఉంటే పరిస్థితి వచ్చేది కానా అనుకుంది. వేటగాళ్ళు వలలో చిక్కున్న పావురాన్ని చూసి సంతోషించాడు. నాకు మంచి అన్ని పావురాలు దొరికాయి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని వేటగాడు అనుకుంటున్నాను మనసులో. వాటిని పట్టుకొని మా ఇంటికి తీసుకువెళ్ళడానికి సిద్ధమయ్యాడు. పావురాలు తను వినిపించుకోవడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. దూరంగా ఎగురుతున్న చిలుక తన స్నేహితుడు వలలో చిక్కడం చూసి అది వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. అది వేగంగా ఎగురుతూ వెళ్ళి ఒక ఎలుకల గుంపును చూసి, మా మిత్రుడు వేటగాడు వలలో చిక్కుకున్నాడు, మీరు మాకు సాయం చేస్తారా అంటే ఎలుకలు సరే చేద్దామని పావురం తన మిత్రుడు ఎక్కడున్నాడో అక్కడికి తీసుకువెళ్ళాయి. పావురం చిలుక మాటలు విన్న ఎలుకల నాయకుడు వెంటనే గుంపుతో పాటు వేటగాడు ఉన్న ప్రదేశానికి బయలుదేరాడు. ఎలుకలని కలిసి వేటగాడు మోస్తున్న వలను కొరకడం మొదలుపెట్టారు. కొద్దిసేపట్లో వల పూర్తిగా తెగిపోయింది. వల తెగిపోవడంతో పావురాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చి తమ ప్రాణాలు కాపాడుకున్నాయి. తమను కాపాడిన చిలుకకు మరియు ఎలుకలను కృతజ్ఞతలు తెలిపారు. అందమైన పావురం తన గర్వాన్ని విడిచిపెట్టి చిలుక యొక్క తెలివిని మరియు సాహస గుణాన్ని మెచ్చుకుంది. నన్ను క్షమించాను చిలుక, నేను నీ మాట వినకుండా తప్పు చేశాను, నువ్వు నిజమైన స్నేహితుడి అని పశ్చాత్తాపంతో ఉంది. చిలుక నవ్వి, పర్లేదు పావురం, జరిగిన దాన్ని బాధపడకు, ఇకపై ఎప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోకు మరియు ఇతరుల మాటలను కూడా గౌరవించడం అనే వితువాన్ని పలికింది. అప్పటి నుండి పావురం మరియు చిలుక చాలా మంచి స్నేహితులుగా కలిసిమెలిసి జీవిస్తున్నాయి. పావురం తన బద్ధకాన్ని వదిలి చురుకుగా ఉండటం నేర్చుకుంది. ఇతరుల సలహాలను మనం గౌరవించాలి అలవాటు చేసుకుంది. చిలుకలు తన తెలివితేటలు అందరికీ సాయం చేస్తూ అడవిలో మంచి పేరు తెచ్చుకుంది. ఈ కథ మనకి ఏమి నేర్పుతుందంటే మనం ఎప్పుడు బద్ధకంగా ఉండకూడదు, ఎప్పుడు ఎవరి మాటలను నిర్లక్ష్యం చేయకూడదు, గర్వం ఎప్పుడు మంచిది కాదు. నిజమైన స్నేహితులు ఆపదలో ఆదుకుంటారు. కాబట్టి మనం అందరితో స్నేహంగా కలిసిమెలిసి ఉండాలి అంటూ ఒకరినొకరు సాయం చేసుకుంటూ ఉండాలి. తెలివి మరియు మన సమయస్ఫూర్తితో మనం ఎలాంటి ప్రమాదం నుండి తప్పించుకోవచ్చని ఈ పావురం చిలుక స్టోరీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్.
మా ఛానల్‌ని మీరు అభిమానించాలి.